హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సినిమా టికెట్ల విక్రయానికి యువర్ స్క్రీన్స్ పోర్టల్ ఏపీఎస్ఎఫ్ టీవీ టీడీసీ అనమాట. సో మొత్తం మీద ఎన్డి విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ విధంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా ఇకపై సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తామని ఆ సంస్థ ఎండి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్లాక్ టికెట్ల విధానానికి స్వస్తి పలికి తక్కువ ధరకే వినోదం అందించేందుకు త్వరలోనే ఈ పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారనమాట. దీని ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ధరపై 1.95% అంటే మాత్రమే సేవా రుసుము ఉంటుందని పేర్కొన్నారు. ఇతర ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా బుక్ చేసుకుంటే ఒక్కో టికెట్పై ప్రేక్షకుడికి అదనంగా రూ. 20 నుంచి రూ. 25 వరకు భారం పడుతుందని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారనమాట. సో మొత్తం మీద ఒప్పందం చేసుకునే థియేటర్లకు టికెట్ల డబ్బులు ఏ రోజుకు ఆ రోజు బదలాయిస్తామన్నారు. ఇప్పటికే ఆయా థియేటర్లు ఇతర ఆన్లైన్ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు అవుతాయనే అపోహలు వారిలో అక్కర్లేదన్నారు. ప్రస్తుతం ఒప్పందాల్లో ఉన్న పోర్టల్తో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన యువ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన అయితే వివరించారన్నమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా అంటే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం తక్కువ రేట్ అయితే 20 నుంచి 30 రూపాయలు టికెట్ తగ్గుతుందన్నమాట. మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు. సో ఇక ఏపీలో టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈ పోర్టల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ పోర్టల్ అనేది ప్రజెంట్ ఇంకా అందరూ కూడా ఒప్పుకోవాలి కాబట్టి, అంగీకరించి రావాలి కాబట్టి 2-3 రోజుల్లోనే ఈ వెబ్సైట్ అయితే రెడీ చేస్తారు. సో మ్యాక్సిమం వెబ్సైట్ రెడీ చేసిన తర్వాత గూగుల్లో మనం టైప్ చేసినట్లయితే యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ అయితే టైప్ చేసి వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.